అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఉగాది అంటేనే పులిహోరనండి. మామిడికాయ పులిహోర చాలా బాగుంటుంది కదా టేస్ట్. ఉగాది రోజు తప్పకుండా చేస్తానండి నేను. ఈ పులిహోర ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నేనైతే పులిహోర కోసము ఫస్ట్ రైస్ వండి చల్లారడానికి బేసన్లో వేసి ఆరబెట్టినానండి. ఇంకా తర్వాత పులిహోరకు పోపు పెట్టాను. ప్యాన్ పెట్టి ఆయిల్ పోసి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి. ఆయిల్ పోసి వేడి అయినాక ఇంకా ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, పల్లీలు, కొన్ని కాజులు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొంచెం పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్, ఇంగువ వేసి తాలింపు వేసానండి. తాలింపులోనే మామిడికాయ తురుము వేసి ఒక 2 నిమిషాలు మగ్గినాక ఇంకా అన్నంలో వేసి మంచి అంతా కలిసేలాగా కలిపినానండి. చాలా బాగా కుదిరిందండి. టేస్ట్ అయితే మా ఇంట్లో కూడా అందరికీ నచ్చిందండి. ఎంతైనా పండగ రోజు చేసే పులిహోర టేస్టే వేరు. చాలా బాగుంటుందండి. ఈ పులిహోర ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన